నగదు రహిత లావాదేవీల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. శాసనసభలో నోట్ల రద్దుపై చర్చ ప్రారంభించిన సందర్భంగా సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు. కేంద్రం నిర్వహిస్తున్న వివిధ అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైందని సీఎం స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లాలోని ఇబ్రాహీంపూర్ గ్రామం 100% నగదు రహిత గ్రామంగా మారిందన్నారు. ప్రతి జిల్లాలోని కొన్ని గ్రామాలను నగదు రహిత గ్రామాలుగా తయారు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు త్వరలోనే టీఎస్ వ్యాలెట్ను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. నోట్ల రద్దు వల్ల రాష్ట్రంపై ఏర్పడిన ప్రభావంపై సీఎం ప్రకటన చేస్తూ అవినీతి రహిత భారతాన్ని నిర్మూలించేందుకు సహకరిస్తామని పేర్కొన్నారు. అవినీతి, ఉగ్రవాదం, నల్లధన నిర్మూలనకు పెద్ద నోటు రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ నవంబర్ 8న ప్రకటించారని గుర్తు చేశారు. దేశ ప్రయోజనాల కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం స్వాగతిస్తుందని సీఎం తెలిపారు. లావాదేవీల వైపు పోయేటువంటి వాటిల్లో ఇప్పుడు ఇబ్రాహీంపూర్ విలేజ్ మన దగ్గర కూడా చేసినాం. నేను అక్కడ 20 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్న అధ్యక్ష ఆ నియోజకవర్గంలో 100% అక్కడ అమలు జరిగింది. ఇప్పుడు వాటర్ కొనుక్కునేటువంటి ఆర్ఓ మిషన్ దగ్గర కూడా వాళ్ళు స్వైప్ కార్డు ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ పే చేస్తూ ఉన్నారు, మొబైల్ యాప్ ద్వారా పే చేస్తూ ఉన్నారు. అకోదరా అని ఒక విలేజ్ ఒక సంవత్సరాల క్రితం 2 సంవత్సరాల క్రితం గుజరాత్లో అయింది అధ్యక్ష. అక్కడ 600-700 జనాభా ఉంది. ఇక్కడ ఇబ్రాహీంపూర్లో మన దగ్గర 1200 జనాభా ఉంది అధ్యక్ష. ఒకవేళ మనం పోయేద్దామంటే అందరికి నేను వసతి ఏర్పాటు చేస్తా అధ్యక్ష. అందరం కలిసిపోయి ఇబ్రాహీం నగర్ పోయి వాళ్ళని ప్యాడ్ చేసి వద్దాం, మనం వాళ్ళని ఉత్సాహపరిచి వద్దాం. డెఫినెట్గా రాష్ట్రం యొక్క ఆదాయం పడిపోవద్దు అని మనం అనుకుంటే నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. తమ ద్వారా ఈ సభ ద్వారా గౌరవ సభ్యుల ద్వారా ఎంత తొందరగా రాష్ట్ర ప్రజలు మేల్కొని నగదు రహిత లావాదేవీల వైపు పోతారో, మనీ సర్క్యులేషన్లోకి తెచ్చుకుంటారో ఆ రాష్ట్రాల ఆదాయాలు పడిపోకుండా ఉంటాయి, రాష్ట్ర అభివృద్ధి కుంటుపడకుండా ఉంటుంది, రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి. మొత్తానికి మొత్తం 100% సాధ్యం కాదు అధ్యక్ష. ప్రధానమంత్రి గారు కూడా ఆ ఉద్దేశంలో లేరు, కేంద్ర ప్రభుత్వం కూడా ఆ మాట చెప్పలే. అరుణ్ జైట్లీ గారు నిన్నే స్టేట్మెంట్ ఇచ్చినారు, ఇలా పేపర్లో వచ్చినారు. 100% సాధ్యం కాదు, 70%, 80%, 90% పోతాం. స్వైప్ మిషన్ల విషయం అధ్యక్ష, దీనిలో కూడా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, అబరేషన్స్ ఉన్నాయి, ఎవరి దగ్గర లెక్కలు లేవు అధ్యక్ష. అవకాశం లేదు కాబట్టి, ఇంతకుముందు జరిగింది కాబట్టి, జరగగలిగింది కాబట్టి ఎవరు వాడలే, మనం కూడా వాడలే అధ్యక్ష. నాకు బ్యాంక్ అకౌంట్ ఉంది, నేను కూడా చెక్ రాసి క్యాష్ తెప్పించి క్యాష్ వాడుతున్నా తప్ప చెక్కు రాస్తలేను. 10 రూపాయలకు చెక్కు రాసే అలవాటు లేదు ఈ కంట్రీలో, 50 రూపాయలకు చెక్కు రాసే అలవాటు లేదు కాబట్టి జరిగింది. కానీ ఇప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఒక మార్పు వచ్చినప్పుడు, ఆ మార్పు దేశం యొక్క మంచికి దారితీస్తుంది అనుకున్నప్పుడు అందరం ఆలోచన చేయాలి అధ్యక్ష. స్వైప్ మిషన్లో ఒకటే సాధ్యం కాదు. నగదు రహిత లావాదేవీలు అంటే మనం చాలామంది అనుకుంటున్నాం స్వైప్ కార్డ్స్, స్వైప్ మిషన్స్ అనుకుంటున్నాం. కాదు అధ్యక్ష, ఇలా చాలా ప్రక్రియలు వచ్చినాయి, మనందరికి తెలియదు. 51 రకాల యాప్స్ ఉన్నాయి అధ్యక్ష. యూపీఐ అంటారు, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనేది నా ముందే మన ప్రభుత్వ కార్యదర్శులు చేసినారు. మన రామచంద్రరావు గారు, మన ఫైనాన్స్ సెక్రటరీ గారు, ఇంకో ఫైనాన్స్ సెక్రటరీ అప్పుడు నవీన్ మిట్టల్ ఫైనాన్స్లో ఉండే అధ్యక్ష. 10 రూపాయలు వారిది ఒక బ్యాంకు, వీరిది ఒక బ్యాంక్, డిఫరెంట్ బ్యాంక్స్. ఎట్లా జరుగుతాయి అని నేను అడిగితే నా ముందే చేసినారు అధ్యక్ష. వీరి అకౌంట్ నుంచి 10 రూపాయలు 3 నిమిషాల్లో అక్కడికి పోయినాయి, మళ్ళీ వారు ట్రాన్స్ఫర్ చేస్తే 2 మినిట్స్లో మళ్ళీ వీరి అకౌంట్లోకి వచ్చినాయి. అంటే దానికి వచ్చింది కూడా చూపిస్తుంది అధ్యక్ష యాప్లో సక్సెస్ అని. ఇటు నుంచి అటు పోయింది చూపించింది, అటు నుంచి ఇటు వచ్చింది చూపించింది. తెల్లారి షీట్ తెప్పించిన అనుమానం వచ్చి కరెక్ట్ ట్రాన్సాక్షన్ రికార్డ్ అయింది. ఒక స్వైప్ మిషన్స్ అంటే అధ్యక్ష, ఈరోజు భారతదేశంలో ఉన్న స్వైప్ మిషన్ల సంఖ్య ఎంటైర్ కంట్రీలో 15 లక్షల అధ్యక్ష. నిజానికి దేశానికి స్వైప్ మిషన్ల మీదనే మాత్రం ఆధారపడితే కావాల్సిన స్వైప్ మిషన్ల సంఖ్య 10 కోట్లు. ఇది ప్రధానమంత్రి గారు తెలుసు అధ్యక్ష, వారేం అమాయకంగా లేరు. దీన్ని తెప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి, దీని మీద డ్యూటీ తీసేసినారు. స్వైప్ మిషన్లు మనం కొనియాలని కొంతమంది మిత్రులు అంటున్నారు, అది మన పరిధి కాదు. అది బ్యాంకరే సప్లై చేయాల్సి ఉంటుంది, దాని కోడు పిన్ను వ్యవస్థ ఉంటుంది. మనం ఎటువంటి కొనుకొచ్చి ఇవ్వడానికి ఉండదు. ఆ బ్యాంకులు దాని వ్యవహారాలు చేసేవాళ్ళే, దాని కోడ్ ఉంటుంది, పిన్ కోడ్ ఉంటుంది, వ్యక్తిగతమైన కోడ్ ఉంటుంది, కాబట్టి దాని సేఫ్టీ ఉంటుంది. కాబట్టి బ్యాంకులే సప్లై చేస్తాయి. బ్యాంకర్స్తో మేము మాట్లాడినప్పుడు, సార్ మేము పెద్ద ఎత్తున ఇంపోర్ట్ చేసుకోవాలి, అవి 3-4 కంపెనీలే ఉన్నాయి వరల్డ్ మొత్తంలో, డ్యూటీ మాఫ్ చేయమని ప్రధానమంత్రి గారు చెప్పమంటే ఇక్కడ ఎయిర్పోర్ట్లో అధ్యక్ష వారిని సెండ్ ఆఫ్ చేసినప్పుడు నేను ప్రత్యేకంగా వారిని రిక్వెస్ట్ చేసిన, ఆన్ ది స్పాట్ డెసిషన్ తీసుకొని దాని డ్యూటీ కూడా మాఫ్ చేసినారు, కంప్లీట్ వేవ్ ఆఫ్ చేసినారు. ఇట్లా ఒక్క స్వైప్ మిషన్లతోనే జరగదు అధ్యక్ష. గో మొబైల్ అనే నినాదం రాబోతా ఉంది. మొబైల్ యాప్ల వాడకం ద్వారా, స్వైప్ మిషన్ల వాడకం ద్వారా, చెక్కుల ద్వారా వ్యవహారం చేయడం ద్వారా, ఇంకా చాలా చాలా మొబిక్విక్ అని ఉంది అధ్యక్ష, కూరగాయల బండి అని పెట్టుకుంటున్నాడు, ఆ విధంగా కూడా ఉన్నది. నేను అలా కోరేది ఏంటంటే, ఏది కొత్తగా వచ్చినా హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే మార్పును అంత తొందరగా మనం అంగీకరించాం. కానీ నా ప్రార్థన గౌరవ సభ్యులకు, ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి
దయచేసి కేంద్ర ప్రభుత్వం తలపెట్టింది ఎవరికో నష్టమో కష్టమో కలిగించాలని చర్య నేను అనుకోవడం లేదు. వారు చెప్పిన ప్రధానమంత్రి గారు చెప్పిన ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో 100% జరిగితే అద్భుతమైన దేశం తయారవుతుంది. కాబట్టి మనం ఈ స్కీమ్లో పార్ట్నర్ చేయడంలో తప్పు లేదని భావన అధ్యక్ష. బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంకో పార్టీ కాదు అధ్యక్ష.